ఓ కర్ణ, భీష్ముడు వయసులో పెద్దవాడు, శౌర్యము జ్ఞానాలలో పెద్దవాడు. ఆయన సేనాధిపతి అయి మన సైన్యాన్ని ఇంతవరకు నడిపించాడు. ఆయన ఈ 10 రోజుల వరకు శత్రు సమూహాలను సంహరిస్తూ మనందరినీ కాపాడాడు. ఎవరు చెయ్యలేని దుష్కర్మమైన కర్మ చేశాడు. ఇప్పుడు స్వర్గం చేరటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన తర్వాత ఇక మన సైన్యాన్ని ఎవరు నడిపిస్తారు? సేనాధిపతిగా ఉండటానికి ఎవడు తగినవాడు? సేనాధిపతి లేకుండా సైన్యం ముహూర్తకాలం కూడా నిలవలేదు. నీటిలో నావికుడు లేని నావలాగా ఉంటుంది. యథాహ్య కర్ణ ధారానౌః, యథాహ్య కర్ణ ధారానౌః, రథస్య సారథిర్యథా ద్రవేద్యథేష్టం తద్వత్ స్యాత్, ద్రవేద్యథేష్టం తద్వత్ స్యాత్, ద్రవేద్యథేష్టం తద్వత్ స్యాద్. ఋతే సేనాపతిం బలం, ఋతే సేనాపతిం బలం అన్నట్టు, నావికుడు లేని నావ అన్నట్టు సారథిని రథం యథేచ్ఛంగా కదులుతాయి. సారథి లేనటువంటిది. ఎప్పుడు సారథి లేడో ఆ గుర్రాలు ఎటుపట్టే అడిపోతుంటాయి. అలాగే సైన్యం కూడా స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటుంది. అదేశికో యథా పార్థః సర్వః కృచ్ఛ్రం సమృచ్ఛతి, అనాయక తథా సేనా సర్వాన్ దోషాన్ సమర్ఛతి, సర్వాన్ దోషాన్ సమర్ఛతి. మార్గదర్శకుడు లేని యాత్రిక బృందం అంతా ఇబ్బందులకు గురవుతుంది, ఎన్నో కష్టాలు పడుతుంది. అలాగే నాయకుడు లేని సేన అంతా ఎన్నో కష్టాలను అనుభవించవలసి వస్తుంది. కనుక నువ్వు నా సేనలో ఉన్న మహాత్ములందరినీ పరిశీలించు. భీష్ముడి తర్వాత సేనాపతిగా ఉండటానికి తగిన అర్హత కలిగిన వాడిని చూపించు. నువ్వు ఎవరి పేరు చెబుతావో ఆయనే మనకు సేనాధిపతి. ఆయననే ఎలాంటి సందేహం లేకుండా సేనాపతిని చేద్దామన్నాడు. అప్పుడు కర్ణుడు, ఓ రాజా, ఇక్కడ ఎంతోమంది రాజులున్నారు, మహాత్ములైన వీరులున్నారు. వీరిలో ప్రతి ఒక్కరూ సేనాపతిగా ఉండటానికి అర్హులై ఉన్నారు. ఇందులో సందేహం లేదు. వీరందరూ యోగ్యత కలవారే. కులం, శరీరం, జ్ఞానం, బలం, శౌర్యం, బుద్ధి ఈ కోణాల్లో నుండి చూస్తే వీరందరికీ సేనాధిపతి కావటానికి తగిన లక్షణాలన్నీ ఉన్నాయి. ఇక్కడ ఉండేవాళ్ళందరూ పెద్దవాళ్లే. వీరు వేదవేత్తలు, ధీమంతులు, యుద్ధంలో తిరుగులేని వారు అయి ఉన్నారు. అయితే వీరందరినీ ఒకేసారిగా సేనాధిపతులను చేయలేం. ఎవరిలో విశిష్ట గుణాలు ఉంటాయో ఆ ఒక్కరినే సేనాపతిని చేయాలి. వీరిలో ఏ ఒక్కరిని సేనాపతిని చేసినా మిగిలిన వారు తమకు అవమానం జరిగినట్లుగా భావిస్తారు, చిన్నపుచ్చుకుంటారు. పైగా నీకు యుద్ధంలో మేలు చెయ్యరు. అది గుర్తుంచుకో. అయంచ సర్వయోధానాం ఆచార్యహస్తవిరో గురు, ఆచార్యహస్తవిరో గురు, యుక్తః సేనాపతిః కర్తుం, యుక్తః సేనాపతిః కర్తుం ద్రోణః శస్త్రభృతాం వరః. కనుక ద్రోణాచార్యుడే మనకు సేనాధిపతి కావటానికి యోగ్యుడు. ఆయన యోధులు అందరిలోనూ పెద్దవాడు, సకల శస్త్రధారులు అందరిలోనూ శ్రేష్ఠుడు, ధనుర్విద్యా గురువు. ఆయన శత్రువులకు సహించరానివాడు. ఆయన శుక్రాచార్యుడితో సమానుడు, బృహస్పతితో సమానుడు. అలాంటి ద్రోణుడే మనకు సేనాధిపతి అవటానికి అర్హుడు. ద్రోణుడు యుద్ధభూమిలో కదులుతూ ఉంటే ఆయన అనుసరిస్తూ పోరాడని యోధుడు ఎవరు లేరు. పోరాడని అందరూ పోరాడతారు. గురువైన ద్రోణుడే సర్వసేనాధిపతుల్లోనూ శస్త్రధారుల్లోనూ శ్రేష్టమైనవాడు. పూర్వం దేవతల యుద్ధంలో రాక్షసులను గెలవాలని కార్తికేయుణ్ణి సేనాధిపతిని చేశారు కదా. అలాగే నువ్వు కూడా వెంటనే ఈ ద్రోణాచార్యుణ్ణి సేనాధిపతిగా చెయ్యి అన్నాడు కర్ణుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 6వ అధ్యాయం.
సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, కర్ణుడి మాటలు విని దుర్యోధనుడు సంతోషించాడు. వెంటనే సేనల మధ్యలో ఉన్న ద్రోణాచార్యుడితో ఇలా అన్నాడు, ఓ మహాత్మా, మీరు ఉత్తమ కులంలో జన్మించారు, శాస్త్రజ్ఞానం గలవారు, వయసులోనూ బుద్ధిలోనూ గొప్పవారు, పెద్దవారు. మీరు నీతివంతులు, గొప్ప శౌర్యము యుద్ధ కౌశలం గలవారు. మిమ్మల్ని ఎవరూ జయించలేరు. మీరు జ్ఞానం గలవారు, విజయం మీ వైపే ఉంటుంది. మీరు తపస్సు కృతజ్ఞత కలవారు. ఇలా మీరు సకల గుణాల వల్ల సర్వశ్రేష్ఠులై ఉన్నారు. ఈ రాజుల్లో మీలాంటి యోగ్యుడైన రక్షకుడు ఎవడూ లేడు. కాబట్టి మీరు ఇంద్రుడి దేవతలను కాపాడినట్లుగా మమ్మల్ని కాపాడండి. మీ నాయకత్వంలో మేము శత్రువులను కూడా గెలవాలని అనుకుంటున్నాం. మీరు రుద్రులలో కాపాలి అంటివారు, వసువులలో అగ్ని వంటివారు, యక్షుల్లో కుబేరుడు, దేవతల్లో ఇంద్రుడు, విప్రుల్లో వశిష్ఠుడు, తేజస్సులో సూర్యుడు, పితృదేవతలలో యమధర్మరాజు వంటివారు, జలచరాల్లో వరుణుడి వంటివారు, నక్షత్రాల్లో చంద్రుడు వంటివారు, దైత్యులలో మీరు శుక్రాచార్యులు వంటివారు. కనుక మీరు సేనాపతుల అందరిలోనూ సర్వశ్రేష్ఠులై ఉన్నారు. మీరే మాకు సేనాధిపతి. ఈ 11 అక్షౌహిణుల సేనలు మీ ఆధీనంలో ఉన్నాయి. వీటిలో శత్రువులను ఎదిరించండి, చక్కని వ్యూహాలను పన్నండి. ఇంద్రుడి దానవులను చంపినట్లుగా శత్రువులను చంపండి. కార్తికేయుడు దేవతలను ముందు నిలబడి నడిపించినట్లుగా మీరు మా ముందు ఉండి మమ్మల్ని నడిపించండి. ఎద్దును ఆవు అనుసరించినట్లుగా మేము మిమ్మల్ని అనుసరిస్తాం. మీరు సేనాపతిగా నిలబడటాన్ని చూసి అర్జునుడు దివ్య గాంధీవాన్ని పట్టుకున్నా సరే అతడికి విజయం లభించదు, మిమ్మల్ని దెబ్బతీయలేడు. ఓ పురుషోత్తమ, మీరు కనుక సేనాధిపతి అయితే నేను యుద్ధంలో ధర్మరాజుని అనుచరులను బంధువులతో సహా తప్పకుండా గెలుస్తాను అన్నాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న రాజులందరూ పెద్దగా సింహనాదాలు చేశారు. నీ కుమారుడికి సంతోషాన్ని కలిగిస్తూ ద్రోణుడికి జయం పలికారు. సైనికులు కూడా ఎంతో ఆనందించారు. దుర్యోధనుణ్ణి ముందుంచుకొని గొప్ప కీర్తిని పొందాలని కోరుకున్నారు. అందరూ ద్రోణాచార్యుణ్ణి ప్రశంసలతో ఉత్సాహపరిచారు. అప్పుడు ఆచార్యుడు దుర్యోధనుడితో ఇలా అన్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 7వ అధ్యాయం. ద్రోణుడు ఇలా అన్నాడు, ఓ రాజా, నేను వేదాంగాలను, మనువు చెప్పిన అర్థశాస్త్రాన్ని కూడా చదివాను. పరమేశ్వరుడు అనుగ్రహించిన అస్త్ర విద్యను, వివిధ శస్త్ర ప్రయోగాలను నేర్చుకున్నాను. జయం కోరుకుంటూ మీరు నాలోని గుణాలను పోగొడారు. నేను వాటన్నిటినీ నిజం చేయాలని అనుకుంటున్నాను. పాండవులతో తప్పకుండా పోరాడతాను. కానీ యుద్ధంలో దృష్టద్యుమ్నుడిని ఒక్కడినే నేను చంపలేను. ఎందుకంటే అతడు నన్ను చంపడానికే పుట్టాడు. అతడు తప్ప సకల సోమకులను నాశనం చేస్తూ వారి సేనలతో నేను యుద్ధం చేస్తాను. యుద్ధభూమిలో పాండవులు నన్ను ఎదిరించలేరు, నాతో తీవ్రంగా యుద్ధం చేయలేరు అని అన్నాడు. తర్వాత దుర్యోధనుడు మొదలైన రాజులు ద్రోణాచార్యుని సేనాధిపతిగా అభిషేకించారు. అప్పుడు వాద్యఘోషలు, శంఖధ్వనాలు మారుమ్రోగాయి. అందరూ శంఖధ్వనాలు చేస్తున్నారు. అందరి ముఖాల్లోనూ ఎంతో ఆనందం కనిపించింది. విప్రులు మంత్రాలు చదివారు, వందమాగదులు స్తుతించారు, ద్విజులు జయ జయధ్వనాలు చేశారు, సుందరీమణులు నృత్యాలు చేశారు. అందరూ అలా ఆనందాన్ని ప్రకటించారు. ద్రోణాచార్యుణ్ణి ఉల్లాసపరిచారు. అందరూ పాండవులకు గెలిచినట్లుగానే భావించారు, పాండవులను గెలిచామని. తర్వాత మహారథుడు, సేనాపతి అయిన ద్రోణుడు సైన్యాలతో వ్యూహాన్ని పన్నాడు. యుద్ధం చేయాలని నీ కుమారులతో కలిసి బయలుదేరాడు. అప్పుడు ద్రోణాచార్యుడికి కుడి పక్కన సైంధవుడు, కళింగుడు, వికర్ణుడు కవచాలు ధరించి నిలబడ్డారు. వారికి శకుని ప్రాసాలతో యుద్ధం చేసేవారు.
గాంధార దేశంలోని గుర్రాలపై ఉండి యుద్ధం చేసేవారైనటువంటి గుర్రపు రౌతులతో కలిసి సాయంగా వాళ్ళంతా నిలబడ్డారు. ద్రోణుడికి ఎడం వైపున కృపుడు, కృతవర్మ, చిత్రసేనుడు, వివింశతి, దుశ్శాసనుడు మొదలైన వీరులు ఎంతో జాగ్రత్తగా నిలబడ్డారు. వారికి సహాయకులుగా సుదక్షిణుడు మొదలైన కాంబోజులు, శకులు, యవనులు వేగవంతమైన గుర్రాలతో అక్కడికి వచ్చి నిలబడ్డారు. మధుర దేశీయులు, త్రిగర్త దేశీయులు, అంబష్టులు, పడమటి వైపు ఉన్నటువంటి ప్రతీచ్యులు, ఉత్తర దిక్కు ఉన్నటువంటి ఉదీచ్యులు, మాలవులు, శివులు, శూరసేనులు, శూద్రులు, మలదులు, సౌవీరులు, కితవులు, తూర్పు వైపు ఉన్నటువంటి ప్రాచ్యులు, దక్షిణ వైపు ఉన్నటువంటి దక్షిణాత్యులు, వీరంతా దుర్యోధనుణ్ణి ముందుంచుకొని కర్ణుడి వెనక ఉండి సర్వసేనలను ఉల్లాసపరుస్తూ నీ కుమారులతో కలిసి వెళ్ళారు. సకల యోధులతో శ్రేష్ఠుడైన కర్ణుడు అతడు సేనలతో ఉత్సాహాన్ని నింపాడు. ధనుర్ధారులతో ముందుగా నడిచాడు. అతడి ధ్వజం వెలుగులు చిమ్ముతూ విశాలంగా ఉంది. దానిపై ఏనుగును కట్టే గొలుసు చిహ్నంగా ఉంది. అది సేనలో సంతోషాన్ని కలిగిస్తూ సూర్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంది. ఆ కర్ణుణ్ణి చూసిన తరువాత కౌరవ సేనలో ఎవరూ కూడా భీష్ముడు పడిపోయిన విషయాన్ని అనుకోలేదు. రాజులు, కౌరవులు శోకాన్ని మరిచిపోయారు. ఆనందంగా ఉన్న ఆ యోధులందరూ ఇలా అనుకున్నారు, కర్ణుణ్ణి చూసిన తర్వాత ఇక పాండవులు యుద్ధభూమిలో నిలవలేరు. కర్ణుడు ఇంద్రుడితో సహా దేవతలందరినీ గెలుస్తాడు. ఇక బలపరాక్రమాలు కోల్పోయిన పాండవులను యుద్ధంలో ఓడించడం చాలా తేలిక. ఇంకేంది మహాని బాహుబలం గల ఆ భీష్ముడు యుద్ధంలో పాండవులను కాపాడాడు. కానీ కర్ణుడు అలా చేయడే, తన తీక్షణమైన బాణాలతో వారిని చంపేస్తాడు అని సైనికులు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. ఆనందంగా కర్ణుడి సత్కరించారు. ఉత్సాహంగా ముందుకు వెళ్ళారు. ద్రోణుడు మనసేనను శకట వ్యూహంలో నిలిపాడు. అప్పుడు శత్రువులైన పాండవులు క్రౌంచ వ్యూహాన్ని పన్నారు. దాన్ని ధర్మరాజు ఎంతో సంతోషంతో పన్నాడు. ఆ వ్యూహానికి ముందుగా శ్రీకృష్ణార్జునులు ఉన్నారు. వారు ఎగురుతున్నటువంటి వానర ధ్వజంతో నిలబడ్డారు. ఆ ధ్వజం సూర్య మార్గంలో ఎగురుతూ ఉంది. అది సకల సేనలకు ఆశ్రయమై ఉంది. మహాత్ముడైన ధర్మరాజు యొక్క సేనను అది ప్రకాశింపజేస్తుంది. ప్రళయకాలంలో ప్రజ్వలించే సూర్యుడు భూమిని ప్రకాశింపజేస్తూ కంపించినట్లుగా అర్జునుడి పతాకం అంతటా ప్రకాశిస్తూ కనిపించింది. యోధానామర్జున శ్రేష్ఠగా గాంధీవం ధనుషాం వరం వాసుదేవచ్చ భూతానాం చక్రాణాంచ సుదర్శనం చక్రాణాంచ సుదర్శనం. యోధులలో అర్జునుడు సర్వశ్రేష్ఠుడు. ధనస్సులలో గాంధీవం శ్రేష్టమైనది. ప్రాణులలో వాసుదేవుడు శ్రేష్టమైనవాడు. చక్రాలలో సుదర్శనం శ్రేష్టమైనది. ఈ 4 తేజస్సులను మోసుకొని తెల్ల గుర్రాలను కట్టినటువంటి రథం వచ్చింది. పైకి లేచిన కాలచక్రంలాగా అది శత్రువుల ముందు నిలిచింది. ఇలా మహాత్ములైన ఆ శ్రీకృష్ణార్జునులు తమ సేనకు ముందు భాగంలో నిలబడ్డారు. అప్పుడు నీ సేనకు ముందు కర్ణుడు నిలబడ్డాడు. ఆ కర్ణుడి ఎదురుగా అర్జునుడు నిలబడ్డారు. యుద్ధంలో గెలవాలని రోషావేశంతో ఒకరినొకరు సంహరించాలనేటువంటి భావనతో కోపంగా చూసుకున్నారు. తర్వాత మహారథుడైన ద్రోణుడు వేగంగా బయలుదేరాడు. అప్పుడు తీవ్రంగా ఆర్తనాదం చేస్తూ భూమి కంపించింది. గాలికి దుమ్ము పైకి ఎగిరి దట్టంగా పైకి లేచింది. అది సూర్యుడితో సహా ఆకాశమంతా వ్యాపించింది. ఆ సమయంలో ఆకాశంలో మేఘాలు లేకపోయినా మాంసం, ఎముకలు, నెత్తురు కురిశాయి. గ్రద్దలు, డేగలు, కొంగలు, తెల్లడేగలు, కాకులు వేలకు వేలుగా నీ సేనకు పైభాగంలో సంచరించాయి. నక్కలు పెద్దగా భయంకరంగా అరిచాయి. మాంసం తినాలని, నెత్తురు త్రాగాలని అపసవ్యంగా తిరిగాయి. అప్పుడు ఒక తోకచుక్క యుద్ధభూమిలో
తన తోకతో అందరినీ చుట్టి గర్జిస్తూ నేల మీద పడింది. సేనాధిపతి అయినటువంటి ద్రోణుడు బయలుదేరగానే మెరుపులతో కూడిన మేఘాలు గర్జించాయి. సూర్యుడి చుట్టూ పెద్ద గుడి ఏర్పడింది. ఇంకా ఎన్నో అపశకునాలు కనిపించాయి. వీరుల వినాశాన్ని సూచిస్తూ అవి కనిపించాయి. ఆ తర్వాత ఒకరినొకరు చంపాలనుకున్నటువంటి కురు పాండవ సేనల యుద్ధం ఇక ప్రారంభమైంది. రణభూమి అంతా కోలాహలంతో నిండిపోయింది. ఇక చెప్పలేనంత శబ్దము, చెప్పలేనంత గోడు, చెప్పలేనంత శంఖవాద్యాలు, ఎక్కడ చూసినా ఒకటే గందరగోళం. కోపించిన పాండవులు, కౌరవులు విజయం లభించాలనే కోరికతో ఒకరిపై ఒకరు బాణాలు ప్రయోగించుకున్నారు. ద్రోణుడు బాణవర్షం కురిపిస్తూ పాండవ సేనపై దాడి చేశాడు. ఆయన విజృంభించడాన్ని చూసి పాండవులు సృంజయులతో కలిశారు. విడివిడిగా బాణాలను ప్రయోగిస్తూ ద్రోణాచార్యుడు ఎదుర్కొన్నారు. అప్పుడు ద్రోణుడు బాణాలను ప్రయోగించి పాండవ సేనను, సృంజయులను కూడా చెదరగొట్టాడు. అనేక దివ్యాస్త్రాలు ప్రయోగించాడు. క్షణకాలంలో పాండవులను, సృంజయులను ఎంతో బాధ పెట్టాడు. పూర్వం ఇంద్రుడి చేత దానవులు పీడించబడినట్లుగా ద్రోణుడి చేత దృష్టద్యుమ్నుడు మొదలైన పాంచాల దేశీయులు పీడించబడ్డారు. ద్రోణుడి శౌర్యానికి వారు వణికిపోయారు. ఆ తర్వాత దృష్టద్యుమ్నుడు ద్రోణుడి సేనపై బాణాలను ప్రయోగించి వారిని బాధించాడు. శరవృష్టితో ద్రోణుడిని నివారించాడు. తర్వాత కౌరవులను వధించసాగాడు. అప్పుడు ద్రోణుడు ఆ దృష్టద్యుమ్నుని అడ్డుకొన్నాడు. రణభూమిలో స్థిరంగా నిలబడి దృష్టద్యుమ్నుడిపై దాడి చేశాడు. ఇంద్రుడు వేగంగా దానవులపై బాణవర్షం కురిపించినట్టుగా ద్రోణుడు దృష్టద్యుమ్నునిపై బాణవర్షాన్ని కురిపించాడు. ద్రోణుడి బాణాలకు పాండవ సృంజయ వీరులు కంపించారు. మాటిమాటికి చెదిరిపోయారు. ఇలా ద్రోణుడు పాండవ సేనలో సంచరించాడు. ఆ యుద్ధం చాలా అద్భుతంగా కనిపించింది. యుద్ధభూమిలో ద్రోణుడి రథం గంధర్వ నగరంలాగా ఉంది. ఆయన పతాకం గాలికి రెపరెపలాడుతోంది. ఆయన గుర్రాలు సంతోషంతో గంతులు వేస్తూ పరిగెత్తుతున్నాయి. ఆయన ధ్వజం, దండం స్ఫటికాలతో తయారు చేయబడి ఉంది. అది శత్రువులను ఎంతో భయాన్ని కలిగిస్తుంది. అలాంటి రథంలో ద్రోణుడు సంచరించాడు. శత్రుసేనను సంహరించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 8వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు: ఓ మహారాజా, ద్రోణుడు యుద్ధభూమిలో గుర్రాలను, సారథులను, రథాలను, ఏనుగులను, సేనలను సంహరిస్తున్నాడు. ఆ ద్రోణుని చూసి పాండవులు ఎంతో బాధపడ్డారు. కానీ ఆయనకు ఏ విధంగానూ అడ్డగించలేకపోయారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.